అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ కలలు కన్న భర్త. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథని ఎక్కడా స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మాణిక్యరావుది ఒక చిన్న ప్రైవేటు ఉద్యోగం. ఫ్యాక్టరీలో సూపర్వైజర్గా పనిచేస్తూ ఉంటాడు. అతని భార్య కోటేశ్వరి, ఆమె గృహిణి. వాళ్ళకి పెద్దగా చెప్పుకోదగ్గ ఆస్తిపాస్తులు, స్థిరచరాస్తులు అంటూ ఏవీ లేవు. ఇక మాణిక్యరావు ఉద్యోగం తప్ప ఉండేది అద్దెంట్లోనే. దాంతో వీళ్ళకి ఇద్దరు పిల్లల్లో కూతురు పద్మ పెద్దది. కూతురు పుట్టిన తర్వాత కంపల్సరీ వారసుడు ఉండాలి, మగపిల్లాడు ఉండాలి అనే దాంతో కూతురు పుట్టిన 3 ఏళ్లకి కొడుకును కన్నారు. కొడుకు పేరు జయంత్. ఉన్నంతలోనే ఇక పిల్లల్ని చిన్న కాన్వెంట్లో చేర్చి చిన్నప్పుడంతా చదివించుకొస్తూ ఆ తర్వాత కాలచక్ర ప్రవాహంలో రోజులు గడిచే కొద్దీ కూతురు కొడుకు ఇద్దరూ కూడా ఎదిగొచ్చే కొద్దీ మాణిక్యరావు తీసుకున్న నిర్ణయం ఒకటే: కూతురు ఆడపిల్ల, రేపొద్దున పరా ఇంటికి వెళ్ళిపోద్ది పెళ్లి చేసి పంపిస్తే. కానీ మగపిల్లాడు రేపొద్దున బాగా చదివించకపోతే వాడికి మంచి ఉద్యోగం రాదు, మంచి ఉద్యోగం రాకపోతే జీవితంలో స్థిరపడలేడు అనే ఒక మధ్యతరగతి తండ్రి ఆలోచించినట్టుగా ఆలోచించి కూతుర్ని డిగ్రీకి పంపించాడు. కొడుకుని ఇంజనీరింగ్ చేయించాలి అనే ఆలోచించి నిర్ణయం తీసుకొని రెడీగా ఉన్నాడు మాణిక్యరావు. ఆ తర్వాత పద్మది అదే రోజు డిగ్రీ పూర్తయ్యి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది అనే ఆనందంతో బ్యాగ్ తీసుకొని లాస్ట్ ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చింది. ఇంటికి వచ్చేసరికి తల్లి టైలరింగ్ చేస్తుంది, మిషన్ కుట్టుకుంటూ కూర్చుంది. వాళ్ళమ్మ బయట కాస్త 4 జాకెట్లు చేతి పని చేసి పెట్టి వెళ్ళవే అంటే, ఇందుకే నేర్పావా అమ్మా నాకు టైలరింగు? మరి నాకన్నా బ్రహ్మాండంగా కుట్టవా నువ్వు అనేసరికి కూర్చొని గబగబా ఒక్క అరగంటలో టకా 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 చేసేసి ఇచ్చేసింది. చూడెంత తొందరగా చేశావో, నేనే నీ అంత గబగబా చేయలేనే అన్న తర్వాత సరేలేమ్మా అని బ్యాగ్ లోపల పెట్టుకోవాలి, కాసేపు అడ్డం పడతాను అంటే సరేలేపో అంది వాళ్ళమ్మ. అన్న తర్వాత లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి కాస్త స్నానం చేసి డిగ్రీ కంప్లీట్ అయినందుకు, ఎగ్జామ్స్ బాగా రాసినందుకు దేవుడికి దండం పెట్టుకొని బొట్టు పెట్టుకొని ఆ తర్వాత ఏవో ఇంట్లో కాస్త 4 మ్యారీ బిస్కెట్లు ఉంటే నోట్లో వేసుకొని కాసిన టీ తాగి అలా వెళ్ళి తన గదిలో తన స్టడీ టేబుల్ ముందు కూర్చొని ఆ స్టడీ టేబుల్ డ్రాని లాగింది. అందులో తను ఇన్నాళ్ళు కలలు కన్నా, తన కలలన్నీ రాసుకున్న తనకి కాబోయే భర్త, తను కలలు కనే భర్త ఎలా ఉండాలో తన జీవితం అనే తను వయసుకు వచ్చిన రోజు నుంచి తను రాసుకున్నది ఆ డైరీలో. రాసుకోవటమే తప్ప ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ తీరిగ్గా తీసి చదవటం కుదరలేదు. ఇన్నాళ్ళు ఆ డైరీని ఎంతో అపురూపంగా, ఎంతో జాగ్రత్తగా దాచుకుంది తను. ఇప్పుడు ఎందుకో ఆ డైరీ చదవాలనిపించింది. డిగ్రీ అయిపోయిన తర్వాత నాన్నేటో పెళ్లి చేస్తానని అంటున్నాడు కాబట్టి ఇక సంబంధాలు వెతకటం మొదలు పెడతారేమో అనే దాంతో ఆ అమ్మాయే, ఏం కావాలి నా మొగుడికి? నాకేమీ కోట్లు లక్షలు తీసుకొచ్చే మొగుడు అక్కర్లేదులే, నాకు నెలకొక 50,000 రూపాయలు సంపాదించే మొగుడైనా చాలు. నేను ఈ డైరీలో ఏం రాసుకున్నాను అనే డైరీ అలా ఓపెన్ చేసి ఒకసారి తన రూమ్ డోర్ క్లోజ్ చేసుకొని ఫ్యాన్ ఆన్ చేసుకొని అలా లైట్ వేసుకొని చదవటం మొదలుపెట్టింది. అందులో ఆ అమ్మాయి కుప్పగా పోసుకున్న ఒక కన్నెపిల్ల కలలు, ఆశలు, కోరికలు, కాబోయేవాడు ఎలా ఉండాలి, తన్ను ఎలా ప్రేమించాలి, ఎలా చూసుకోవాలి, వాటన్నిటినీ ఆ అమ్మాయి అందమైన పువ్వులనే ఒక మాలగా చుట్టి మనం దండల్లి దాన్ని దేవుడి మెళ్ళో వేస్తే ఆ భగవంతుడికి ఎంత అందంగా ఉంటుందో ఒక ఆడపిల్ల మెళ్ళో తాళి కూడా అంతే అందంగా ఉంటుందన్నంత అపురూపంగా రాసుకుంది ఆ డైరీలో. అందులో తనకి పెళ్లి చూపులు చూడటానికి ఒక అబ్బాయి వస్తాడు. ఆ వచ్చిన అబ్బాయి తను ఒకళ్ళని ఒకళ్ళు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకుంటారు. తను సిగ్గుతో తలెత్తలేదు. ఆ తర్వాత అతని పాదాల దగ్గర నుంచి మెల్లగా తన కనురెప్పలు పైకెత్తుతూ అతన్ని చూడాలి. అతన్ని చూసినప్పుడు అతను అనుకోకుండా తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలి. చూసినప్పుడు సిగ్గుతో, బిడియంతో, కంగారుతో, తనకి టెన్షన్తో ముచ్చెమట్లు పోసు
తీసుకురావాలి. అంతవరకు ఒక మగాడి ప్రేమపూర్వకమైనటువంటి చూపు, దట్టు కాబోయే భర్త చూపు ఎలా ఉంటుందో ఆమె ఎరుగదు. కాబట్టి ఆమె శరీరంలోనే అణువణువు పులకించి కంపించే సిగ్గుతో ఆమె బుగ్గలు ఎరుపెక్కిపోవాలి. ఆ తరువాత ఆమెని అతన్ని మాట్లాడుకోమని వీళ్ళంతా పక్కకి వెళ్ళిపోయి వాళ్ళిద్దరిని ఒక గదిలో పంపించాలి. ఆమె అతన్ని కూర్చోమన్నట్టుగా కుర్చీ లాగితే నువ్వు కూర్చో అని అతను అనాలి. అంటే ఆమె ఎలా నుంచుంటే నువ్వు నుంచుంటే నేను నుంచుంటా, నేను కూర్చోను అని అతను తనతో సరదాగా మాట్లాడాలి. లేదు కూర్చుంటాను అని తను కూర్చోవాలి. ఆ తర్వాత అతను తన ఎదురుగా కూర్చొని తన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ మెల్లగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకోవాలి. ఆమె గుండె వేగం ఆమెకే వినిపించాలి. ఆమె పెదవులు అదరాలి. ఆమె మనసు లయ తప్పాలి. నేను నీకు నచ్చానా అని అతను ఆమెను అడగాలి. అడిగిన క్షణం అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి తన 100 ఏళ్ల జీవితం అతని కళ్ళల్లో ఆమె చదువుకోవాలి. ఆ తరువాత అతనిదే ఒక 50,000 రూపాయల ఉద్యోగం, మంచి అమ్మా నాన్నలు, ఏ బాధరబందీ లేనటువంటి జీవితం అయ్యే అతను నీకో విషయం తెలుసా, నాకు పలానా ఊర్లో ఉద్యోగం, మనిద్దరం కలిసి అక్కడే ఉండబోతున్నాం, మన పెళ్ళయ్యేలోపు నేను ఇల్లు కూడా తీసుకుంటాను, డబుల్ బెడ్రూమ్ తీసుకుంటాను, ఎప్పుడైనా మీ అమ్మా నాన్న వచ్చినా మా అమ్మా నాన్న వచ్చినా సరిపోద్దే, మన ప్రైవసీకి ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదని ఆమె వైపు చూస్తూ కొంటెగా మాట్లాడాలి. ఆ తరువాత ఆమె అలాగేనని తలూపితే సైగలేనా, మాటలు రావా, ఇలాగే అయితే గనక ఎలా రేపు పెళ్ళయ్యాక అని అతను ఆమె వైపు ఆరాధనగా చూడాలి. అది చాలు జీవితాంతం ఆమె బ్రతికేయడానికి అనిపించాలి. ఆ తర్వాత ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత నాన్నేమీ కోటీశ్వరుడు కాదు కదా, కాబట్టి సింపుల్గా అయినా మంచిగా తన పెళ్ళి సాంప్రదాయబద్ధంగా మెహందీ, హల్దీ, సంగీతం అన్నీ చేసుకుంటూ ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుంటూ ఇద్దరు మ్యాచింగ్ డ్రెస్సులు వేసుకునే ఇద్దరు ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేరేమో అన్నంతగా ఆ కొద్ది కాలంలోనే ఎంగేజ్మెంట్ నుండి పెళ్లి వరకు ఉన్న గ్యాప్లో ఇద్దరు మాట్లాడేసుకొని గిఫ్ట్లు ఇచ్చి పుచ్చుకొని చాలా ప్రేమించేసుకోవాలి. ఆ తర్వాత ఇద్దరికి పెళ్ళైపోవాలి. పెళ్ళైపోయిన తర్వాత అత్తారింటికి తను వెళ్ళినప్పుడు అత్తగారు గడపలో తను కాలు లోపలికి పెట్టేటప్పుడు అమ్మమ్మ ఆగు, తోరణాలు గుచ్చుకుంటాయి తల్లే అనాలి. ఆ తరువాత భర్త పేరు తన్ను చెప్పమని తన పేరు భర్తని చెప్పమని తను సిగ్గుపడుతుంటే చెప్పరా పర్లేదని భర్త అనాలి. చెప్పమ్మా సిగ్గుపడతావేంటనే అత్తగారు హారతిచ్చి కోడల్ని మామగారు రాతల్లే, మా ఇంటి మహాలక్ష్మిగా అడుగు పెట్టమ్మా, మా వంశం వృద్ధి చేసే దేవతవి నువ్వని లోపలికి ఆహ్వానించాలి. ఆ తరువాత తను దీపం వెలిగించాలి. అత్తమామల ఆశీర్వాదం తీసుకోవాలి. భర్త తను కలిసి ఆ తర్వాత కమ్మగా తను అందరికీ స్వీట్ చేసి పెట్టాలి. అయిపోయిన తర్వాత ఇక రిసెప్షను, సత్యనారాయణ వ్రతాలు పూర్తవగానే మన ఫస్ట్ నైట్ ఇక్కడేమీ వద్దురా, నేను తీసుకున్న ఫ్లాట్ చాలా బాగుంటుంది, మనం అక్కడే చేసుకుందాం అని భర్త అంటే తను సరేననే సిగ్గులో మొగ్గైపోవాలి. సరేలేరా ఇక్కడేమీ మేము చేయటం లేదులే, అంత కంగారేం పెట్టేకు పిల్లని, అక్కడికి వెళ్ళాక అని అత్తగారు అమ్మ ఏం సర్దుద్ది, ఒకవైపున అమ్మ సర్దేవన్నీ అమ్మ సర్ది పంపిస్తే అత్తయ్య మరొక వైపు నుంచే అమ్మ ఈ పెట్టుకో అయి పెట్టుకో పద్మ, ఈ తీసుకో అయి తీసుకో అని అత్తగారు తన కోసం నగలు, చీరలు, పిండి వంటలు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడకుండా పచ్చళ్ళు, పొడులు ఒకవైపున అమ్మ తెచ్చి ఒకవైపున అత్తయ్య సర్ది అన్నీ కలిపి నేను పార్సిల్ వేస్తాను, అమ్మాయి అబ్బాయి ఎలా పట్టుకెళ్తారులే, అమ్మాయి కాస్త మంచి చెడు చెప్పవే అని ఒకవైపున మామగారు భర్తను పక్కకు తీసుకెళ్ళి ఒరే అమ్మాయిని కంగారు పెట్టకు, చిన్నపిల్ల టెన్షన్ పెట్టకు, అన్యోన్యంగా ఉండండి, భార్యాభర్తలంటే గొడవ పడితే
కలిసిపోతారు అని అందరు అంటారు. కానీ భార్యాభర్తల మధ్య విభేదాలే రాకూడదు. ఎందుకంటే కోపం వచ్చినప్పుడు ఒక మనిషి తనని తాను అదుపులో ఉంచుకోలేక చాలా దారుణమైన మాటలు నోటికొచ్చేస్తూ ఉంటాయి. కోపంలో మనిషి నిజాలు మాట్లాడతాడంటారు. కాబట్టి కోపమే రాకూడదు, హద్దుల్లో ఉండాలి అన్నాక ఇటు తన తల్లి నువ్వే అదృష్టం చేసుకుంటే ఆ అబ్బాయి భర్తగా దొరికాడో నువ్వు జాగ్రత్తగా సంసారం చేసుకోమ్మా అని చెప్పి వీళ్ళని సాగనంపాలి. ఆ తర్వాత కొత్త ఇంట్లో తను గృహప్రవేశం చేసి అడుగుపెట్టి ఇద్దరూ ఫ్రెష్ అయిన తర్వాత పూజ చేసుకోవాలి. ఆలోపు భర్త బజారుకు వెళ్ళి మల్లె పువ్వులు, గులాబీ పువ్వులు అన్నీ తెచ్చి తన లోపలికి రావద్దని రూమ్ డెకరేట్ చేయాలి. ఈలోపు డైనింగ్ టేబుల్ మీద తన కోసమని క్యాండిల్స్ వెలిగించి బయట నుండి నువ్వేమీ ఫుడ్ ప్రిపేర్ చేయొద్దురా అని చెప్పి తనే ఫుడ్ ఆర్డర్ చేసి ఆమెని ఈ తెల్ల చీర కట్టుకోమనిచ్చి అతను తెల్లటి బట్టలు కట్టుకుని ఆ తర్వాత ఆమెకి కళ్ళగంతలు కట్టి తీసుకొచ్చి డైనింగ్ టేబుల్ మీద కొసరి ఆమెకి తినిపించి ఆమె పెదాలకి అంటినవే అతను తన పెదాలతో అందుకుని ఆ తర్వాత ఆమె సిగ్గుల మొగ్గవుతుంటే అప్పుడే సిగ్గుపడితే ఎలా అని ఆ తర్వాత తినటం పూర్తయ్యాక ఆమెను ఎత్తుకునే బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఇంత అద్భుతంగా ఒక భర్త ఒక భార్య కోసం తొలి రేయి ఎప్పటికీ గుర్తుండిపోవాలి ఒక మధురానుభూతిలాగా అనే ఇంత అందంగా రెడీ చేస్తాడా అన్నట్లుగా అతను పడగదిని రెడీ చేసి ఆమెను అలా మంచం మీద పడుకోబెట్టి ఆ తరువాత ఆమెకి ఒక్కొక్క అంగానికి అతను పూజ చేస్తూ ఒంటి మీద ఉన్నటువంటి ఒక్కొక్క గాజులు, చెవిదిద్దులు, అలాగే మెళ్ళో ఉన్న ఒక్కొక్క వస్తువు తీస్తూ ఆమె అందమైన కాళ్ళకి ఫస్ట్ నైట్ గిఫ్ట్గా పట్టీలు పెట్టి ఆమె కాళ్ళ మీద ముద్దు పెట్టి ఆమె నడుం మీద చెయ్యేసి దగ్గరికి లాక్కుని ఆమె పెదవుల్ని అతని పెదవులతో మూసేసి ఆ తరువాత ఆ తొలిరేయి మధురంగా నిండు పౌర్ణమి చంద్రుడు అలా తొంగి చూస్తుంటే ఆమె సిగ్గుల మొగ్గైపోతుంటే ఆమెని అతను ఆక్రమించుకుంటుంటే ఆమె ఆడతనం అతని మగతనం ముందు ఓడిపోతూ అతని మగతనాన్ని గెలిపిస్తూ అతన్ని ఆమె మహారాజుని చేస్తూ అతని ప్రేమలో ఆమె మహారాణి అయిపోతూ అతన్ని గెలిపిస్తూ ఆమె అతన్ని సుఖపెడుతూ ఆమె సుఖపడుతూ ఆ రాత్రి 1, 2, 3, 4 ఇక చాలు అని ఆమె అన్నా నాకు చాలట్లేదు ఈ ప్రేమ ఈ బంధం అనే అతను ఆమెని రాత్రంతా ఉక్కిరి బిక్కిరి చేసి ఏ తెల్లవారుజామున 5 గంటలకో అలా అతని గుండెల మీద ఆమెను పడుకోబెట్టుకుని అలిసిపోయి ఇద్దరు ఆదమరిచిపోయి నిద్రపోవాలి. అతని నుదురు మీద పట్టిన చెమటని ఆమె అలా చూస్తూ ఉంటే ఆమె నుదురు మీద పట్టిన చెమటని అతను తుడుస్తూ అతని తలని ఆమె నిమురుతూ ఆమెను అతని దగ్గరికి తీసుకుని అలా ఐ లవ్ యూ అనే ఆమె కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ జీవితంలో ఇది ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతిరా, మన జీవితంలో ప్రతి రాత్రి ఇలాగే ఉండాలి ఆఖరి రోజు వరకు అంటే ఆమె తన చేతి వేళ్లతో అతని పెదవుల్ని మూసేస్తూ ఆ మాట అనొద్దంటే ఆమెని దగ్గరికి తీసుకుని అలా ఒకే బెడ్షీట్లో ఇద్దరు క్లోజ్గా హక్ చేసుకుని పడుకోవాలి. ఆ తరువాత పొద్దున్నే లేవాలి అనుకుంటూనే ఆ రోజు ఆమె లేచేసరికి కాస్త ఆలస్యం అయిపోవాలి. ఆ తర్వాత గబగబా అయ్యో సూర్యుడు వచ్చేసాడే అని ఆమె నిద్ర లేచి గబగబా బాత్రూంలోకి వెళ్ళి గీజర్ వేసుకుని ఫ్రెష్ అయ్యి రాత్రి జరిగిందంతా గుర్తు చేసుకుంటూ శరీరం మీద తీయటి గుర్తులో నీళ్లు పడి చురుక్కుమంటుంటే ఆ నొప్పి తెలియని ఆ గాయాలు మళ్ళీ కావాలనే శరీరం తనకి గుర్తు చేస్తూ ఆ తరువాత ఆమె అలా ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత భర్తకు నచ్చిన రంగు బట్టలు తను వేసుకుని ఆ తర్వాత వెళ్ళి దేవుడి దగ్గర దీపం పెట్టుకుని అంత మంచి భర్తని తనకిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకొని పూజ చేసుకున్న తర్వాత ఈరోజు టిఫిన్ ఏం వేయాలి ఏం చేయను, ఇడ్లీ బోర్గా ఉంటుంది, దోశ ఆయనకు అంతగా నచ్చదు, పూరి చైనా పోనీ చపాతీ చేస్తే మార్నింగే చపాతీయా వేడి చేస్తుందేమో, పోనీ పూరీ చేస్తే
పూరి చపాతీలు కాకుండా ఏదైనా స్పెషల్గా ట్రై చేస్తే అని తను భర్త కోసమనే స్పెషల్గా బాయిల్డ్ ఎగ్స్ ప్రిపేర్ చేసి వాటితో తను స్పెషల్గా శాండ్విచ్ చేసి అలా తనకి భర్తకి పక్కన పెట్టుకొని వేడి వేడి ఫిల్టర్ కాఫీ అలా అరోమాకే ఇల్లంతా ముక్కుపుటాలు అదిరిపోయేలాగా సువాసనలు వస్తూ ఆ కాఫీ అలా తీసుకుని వెళ్ళి భర్త పడుకుని ఇంకా ఆదమరిచిపోయి నిద్రపోతుంటే అలసిపోయాడుగా రాత్రే, అందుకే లేవలేదు రాజావారు అని హలో గుడ్ మార్నింగ్ అనే దుప్పటి అలా పట్టుకొని తను కిందకి లాగితే గుడ్ మార్నింగ్ కాదు గుడ్ నైట్ అంటే గుడ్ నైటా, ఇంకా నయమా, లేవాలి నిద్ర, ఏంటిది అని అతన్ని నిద్ర లేపితే లేదు బంగారం ఈ ఒక్కరోజు రా, ఆఫీస్కి వెళ్ళను, ఏంటిది మరీ కాకపోతే నువ్వు నీ జోకులు, లే ముందు ఆఫీస్కి వెళ్ళకపోతే ఎలాగా, ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ముహూర్తాలు కుదరలేదని 1 మంత్ అయింది, మనం ఈ 1 మంత్లో కూడా వారానికి 1-2 లీవులు పడుతూనే ఉన్నాయి, అదేమంటే ఒక రోజంతా కిస్ డే అని, ఒక రోజంతా హగ్ డే అని, ఒక రోజంతా బయటకు వెళ్తున్నామని ఇలా పెట్టుకుంటూ వచ్చావు, ఇలా అయితే ఎలా, లే అని భర్తని లేపేసరికి అతను అలా నిద్ర లేచి ఆమె చేయి పట్టుకొని వెళుతుంటే దగ్గరికి లాగి ఆమె తల మీద ఉన్న టవల్ని లాగేస్తే ఆమె కురులుకున్న చల్లటి నీళ్ళు అతని మొహాన పడే అలా కళ్ళు తెరిచి ఎప్పుడైనా నీ ముఖం చూడకుండా నేను నిద్ర లేచానా బంగారం అనే ఆమె కళ్ళల్లోకి అతను కళ్ళు పెట్టి చూస్తూ ఎన్నిసార్లు చెప్పాను మన పెళ్ళైన ఈ నెల రోజుల్లో నువ్వు తాకుండా నాకు అలా కాఫీ తీసుకొచ్చి ఇవ్వద్దు, నీ పెదవులు తాకని ఆ కాఫీ నాకు రుచించవని చెప్పానా అని ఆమెతో బలవంతంగా ఒళ్ళో కూర్చోబెట్టుకుని 2 సిప్స్ వేయించిన తర్వాత అప్పుడు అతను కాఫీ తాగే ఏమన్నా ఉన్నాయా కాఫీ, ఈ జన్మంతా ఈ కాఫీ ఒక్కదాంతో బ్రతికేస్తే చాలనిపిస్తుందిరా, నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందనే ఆమె చేసిన ఆ వంటని అంత అద్భుతంగా పొగిడే ఆ తర్వాత అయ్యో ఏంటి చీరకేదో మరకంటిందే, అవునా ఏమైంది అనేలోపు చెప్తారా అని మళ్ళీ ఆమెను లాగేసి దుప్పట్లోకి మళ్ళీ ఒకసారి క్లోజ్ అయ్యి చీ అనే అదే యావ పద్దాక ఎవరి మీద పడనే యావ, నా పెళ్ళాం మీద కాక ఎవరున్నారంట నాకు, నా ప్రాణం నువ్వు, నాలో సగం నువ్వు, నా గుండెవి నువ్వు, నా గుండె శబ్దానివి నువ్వు అంటూ ఆమెను ఆక్రమించేసుకొని ఇద్దరూ క్లోజ్ అయిన తర్వాత ఆమె ఎలా బెడ్షీట్ చుట్టుకొని చిచ్చి నేను ఫ్రెష్ అవుతానంటే ఎక్కడికి ఒక్కదానిపై వెళ్ళి ఫ్రెష్ అయ్యేది పదమని ఎవరు స్నానం చేయించుతారంట, నాకు నువ్వు నీకు నేను చేయించుకుందామని లోపలికి తీసుకెళ్ళి ఇద్దరూ సరిగంగా స్నానాలు చేసి ఆ తర్వాత ఆమె బయటకు వచ్చి బట్టలు వేసుకుంటుంటే నేను వేస్తానుండని ఆమెను అతను రెడీ చేసి నీ మొగుడికి ఎవడ తల తుడుస్తాడు, నీ మొగుడిని ఎవడు రెడీ చేస్తాడో, మహానుభావ నేనే చేస్తాను అని ఆమె చేస్తూ ఉంటే ఆ తర్వాత ఈరోజు ఏం బట్టలు వేసుకోనరా అని వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే ఆల్మోస్ట్ భర్తకి ఇష్టమైన కలర్ల కన్నా పెళ్ళప్పుడు తనేమంట అందో కానీ అతను పెళ్ళికి కొనుక్కున్న బట్టల్లో సగానికి సగం తను చెప్పిన బట్టలే ఉండాలి, అందులో నుంచి తను తీసిచ్చినవి వేసుకుని ఎలా ఉన్నాను ఇప్పుడు అంటే ముద్దు పెట్టుకొని నుదురు మీద నా ప్రాణంలా ఉన్నావు అని తను అనాలి, ఆ తర్వాత అతని తలదువ్వి అతను రెడీ అయ్యాక ఇంకా రావాలి అని బయటికి తీసుకొచ్చి మళ్ళీ దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే ఆమెతో పాటు అతను దేవుడికి మనసారా అంత గొప్ప భార్యని అతనికి ఇచ్చినందుకు ఆమెని తన దాన్ని చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఆ తర్వాత ఆమె నుదురున అతను కుంకుమ పెట్టి ఆమె నొసట్లో కుంకుమ పెట్టి ఆ తర్వాత ఆమె అతని కాళ్ళకి దండం పెట్టుకోబోతే గుండెలకి హత్తుకొని ఆమెని నుదురు మీద ముద్దు పెట్టుకొని రమ్మనమని తీసుకెళ్తే శాండ్విచ్ చేశాను ఈరోజు రియల్లే అని అతను అలా కూర్చుంటే నాకు చాలా ఇష్టం రా తెలుసు అందుకే చేశాను అంటే అదేంటే ఎక్కడికి అంటే కాఫీ తీసుకొస్తా ఇప్పుడు కాఫీ కాదులే కానీ రా అనే ఒక పక్కన అతను తింటూ మరొక పక్కన ఆమెకి తినిపిస్తూ అబ్బా ఏంటి మళ్ళీ అంటే నాకు ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదురా అంటే నో వే అసలు వెళ్ళాలి ఆఫీస్కి వెళ్ళనంటే ఊరుకునే పనే లేదు అబ్బా ప్లీజ్ రా అంటే ఈవినింగ్ ఎర్లీగా రా అని చెప్తే అది నువ్వు చెప్పినా చెప్పకపోయినా నేను ఎటు వస్తానులే అని ఆ తర్వాత కాఫీ తను తాగుతూ ఆమెకి తాగిస్తూ
బాయ్ బంగారం అనే ఆమె నడుం పట్టుకొని ఆమె పెదవులను అందుకుని ముద్దు పెట్టుకుని వెళ్ళరానా ఆఫీస్కనే అతను బండి మీద వెళ్ళేటప్పుడు రారా నాకు నువ్వు ఎదురొస్తే అంతా మంచి జరుగుద్ది అంటే ఒక్క నిమిషం బొట్టు మర్చిపోయే అని బొట్టు పెట్టి అతని కళ్ళల్లో ఎక్కడ ఆ బొట్టు పడుతుందని ఆమె అతని కళ్ళల్లో పడకుండా ఊది అతన్ని ఆఫీస్కి ఎదురెళ్ళి సాగనంపాలి. ఆ తర్వాత పనమ్మాయి వస్తే ఒకవైపున పనమ్మాయితో పని చేయించుకుంటూ భర్తతో సరదాగా ఆఫీస్కి చేరుకున్నాడా లేదా క్షేమంగా అని తను మాట్లాడాలి. పనమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేస్తూ ఆ తర్వాత తనకిష్టమైన మ్యూజిక్ పెట్టుకుని భర్తకి ఇష్టమైంది తనకిష్టమైంది 2 రకాల కూరలు చేసి తను బాక్సులో సర్దుకుని నీట్గా మళ్ళీ ఒకసారి స్నానం చేసి రెడీ అయ్యి స్కూటీలో అన్నీ భర్తకి నీట్గా లంచ్ బ్యాగ్లో సర్దుకుని స్కూటీ వేసుకుని భర్త ఆఫీస్కి వెళ్ళాలి. భర్తకి క్యాబిన్ ఇస్తే ఓకే, లేదు క్యూబికల్ ఇస్తే అక్కడ అతనికి తీసుకెళ్ళి ఆ లంచ్ బాక్స్ని గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ టైం అయింది సార్ అనేసరికి వచ్చావా బంగారం అనే రారా అన్న తర్వాత ఏంటి మరీ అంత మునిగిపోయి వర్క్ చేస్తే ఎట్లా హెల్త్ ఏం కావాలి ఏంటి అని అతనికి బాక్స్ ఓపెన్ చేస్తే ఏం చేసావురా స్పెషల్స్ అనే నా కోసం నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉంటుందిరా ఈరోజు ఇదే తినాలనుకున్నానా నా మనసు చదివినట్టే చేసేస్తావు అన్న తర్వాత మరింకే అంత ఆకలిగా ఉన్నప్పుడు తినొచ్చుగా రమ్మనమని తీసుకెళ్ళి తను తినిపిస్తూ ఉంటే రారా 2 ముద్దలు నేను తినిపిస్తాను నేను ఇంటికి వెళ్ళి తింటానులే అంటే ఏమో నాకు రోజు ఇంటికి రావాలని ఉంటుంది నీతో కలిసి తినాలని ఉంటుంది కానీ నాకేమో రావటం కుదరదు మధ్యాహ్నమే నాకు హెక్టిక్ వర్క్ ఉంటుంది మరీ కాకపోతే ఎందుకే రోజు ఆఫీస్కి వచ్చేటప్పుడు నన్ను కవ్వించాలనా నాకు ఇష్టమైన కలర్ డ్రెస్ వేసుకొని శారీ కట్టుకొని అలా నన్ను కవ్విస్తూ కైపెక్కిస్తూ వస్తావో మళ్ళీ సాయంత్రం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేంత వరకు పిచ్చోళ్ళ నీ గురించే ఆలోచనలో ఏవేవో డర్టీ థాట్స్ దాంతో నాకు నిద్ర పట్టదు ప్రశాంతత ఉండదు నాకు మనశ్శాంతి ఉండనివ్వవు కాసేపైనా లేడవునే అలా పడుకుందాం అనుకుంటానా ఉలిక్కిపడి లేస్తే చెమట్లు పోసేస్తాయి చూస్తే నాకు నేను నీతో ఉన్నట్టో నిన్ను హక్ చేసుకున్నట్టో చివరికి మార్నింగ్ డ్రీమ్స్ వచ్చేస్తున్నాయి తెలుసా ఇంకా చాలే కానీ త్వరగా తినమని భర్తకి తినిపించే అతన్నే ఆ తర్వాత తాగమని జ్యూస్ ఇచ్చే కొన్ని కట్ చేసిన ఫ్రూట్స్ ఇచ్చే ఆ తర్వాత జాగ్రత్తగా ఇంటికి రమ్మని చెప్పి మరి నేను వెళ్ళిరానా అనే తను ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత భర్త వెంటనే ఫోన్ చేసి వీడియో కాల్ ఆన్ చేసి నాతో మాట్లాడుతూ నువ్వు తినని తను తిన్నంతసేపు తనకు కంపెనీ ఇవ్వాలి. ఆ తర్వాత తను తినటం పూర్తయిన తర్వాత నేను వర్క్ చేసుకుంటాను బంగారం కాసేపు అని చెప్తే ఈలోపు తనకి టైలరింగ్ వచ్చు కాబట్టి తను దేనికో దానికి కొంత అమౌంట్ వస్తాయి కాబట్టి ఆ అమౌంట్ ఎందుకు ఊరికినే పోనివ్వాలని అలా సరదాగా ఒక 10 చీరలకు ఫాల్స్ వేసి 2 బ్లౌజులు కుట్టి 2 డ్రెస్సులు కుట్టే అలా రోజుకో 4,000 5,000 తన చేతి సంపాదన తను సంపాదించే అవి తన భర్త ఎటు తీసుకోడు కాబట్టి ఓ డిబ్బీలో పడేసే భర్త వచ్చే టైంకి తను ఫ్రెష్ అయ్యి రెడీగా ఉంటే భర్త ఒక్కొక్క రోజు నేనే స్నాక్స్ తెస్తానురా అని ఒక్కొక్క రోజు నువ్వు చేయి బంగారం అనే అతను వచ్చి రాగానే ఆ తర్వాత ఇద్దరూ కలిసి అతను ఆమెనే ఫ్రెష్ అయ్యి స్నానం చేసి వచ్చి ఒళ్ళో కూర్చోబెట్టుకొని స్నాక్స్ ఒకళ్ళకొకళ్ళు తినిపించుకుంటూ ముద్దులు మురిపాల్లో కాసేపు సరదాగా మాట్లాడుకుంటూ ఉదయం అతను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి వచ్చిందాకా ఏం జరిగిందో అతను షేర్ చేసుకుని ఉదయం అతను ఆఫీస్కి వెళ్ళిన దగ్గర నుంచి ఇప్పుడు ఇంటికి వచ్చిందాకా ఏం జరిగాయో ఆ అమ్మాయి అతనితో షేర్ చేసుకుని ఇద్దరి మధ్య ఎలాంటి రహస్యాలు లేకుండా అన్నీ మాట్లాడుకొని ఆ తర్వాత ఇక ఇద్దరు రెడీగా ఉన్నారు అనే టైం కరెక్ట్గా ఆరవగానే తనకి డిగ్రీ చదువుకుంది కదా కొంతమంది పిల్లలకి ట్యూషన్ చెప్పుకోవాలనేది కోరిక దాంతో ఒక 20 మందో 30 మందో ట్యూషన్ పిల్లలు వస్తే వాళ్ళని కూర్చోబెట్టుకొని తను ట్యూషన్ చెప్పుకుంటుంటే భార్య ఒక్కటే ఎలా చెప్పుద్ది తను కూడా భార్యకి ఎంతో కొంత హెల్ప్ చేయాలి అని అతను కూడా పిల్లలతో సరదాగా మాట్లాడుతూ హోంవర్క్స్ చేయిస్తూ ఇద్దరూ కలిసి అలా వాళ్ళని కంప్లీట్ చేయించి బాయ్ చెప్పి 1 గంట తర్వాత ఇంటికి పంపించేశాక ఇద్దరూ కలిసి భోంచేసి
చేసి ఆ తర్వాత నచ్చింది ఏదో ఒకటి రొమాంటిక్ మూవీనో లేకపోతే ఒక వెబ్ సిరీసో చూసుకుని ఆ తర్వాత పద రూమ్లోకి అనే పాల గ్లాస్ తీసుకుని ఒక బౌల్ ఆఫ్ ఫ్రూట్స్ తీసుకుని మధ్యలో ఆకలైతే తినడానికి ఆమెని అలా ఎత్తుకుని గదిలోకి తీసుకెళ్ళి ఒక 2-3 గంటల సేపు ఇక చాలు అనే అతను అలిసిపోయేంత 1 సారి 2 సార్లు 3 సార్లు ఆ అంతట్లో ఎంతసేపు అయితే అంతసేపు వాళ్ళిద్దరూ క్లోజ్ అయ్యి ఆ తర్వాత ఇద్దరు దగ్గరగా ఒకళ్ళొకళ్ళు హత్తుకొని పడుకోవాలి. ఆ తర్వాత వచ్చిన సినిమా కల్లా వెళ్ళాలి. ఆ తర్వాత భర్తతో కలిసి సిటీ అంతా తిరిగి రావాలి. ఆ తర్వాత భర్త తనకి సర్ప్రైజులు ఇవ్వాలి, మంత్ యానివర్సరీలు చేసుకోవాలి, ఆ తర్వాత బర్త్డేలు సెలబ్రేట్ చేసుకోవాలి, యానివర్సరీ చేసుకోవాలి, మధ్య మధ్యలో చూడటానికి అత్త మామ అమ్మ నాన్న కలిసి రావాలి. వస్తూ అమ్మ తను కొన్ని వండిని, అత్తయ్య తను కొన్ని వండిని, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య బట్టలు తెచ్చి వచ్చిన వాళ్ళతో సరదాగా కబుర్లు చెప్తూ వెళ్ళేటప్పుడు తను వాళ్ళకి కొన్ని కొనిచ్చే వాళ్ళకి బట్టలు పెట్టి సిటీ చూపించి వాళ్ళతో సినిమాకి వెళ్ళి డిన్నర్కి వెళ్ళి లంచ్కి వెళ్ళి వాళ్ళకి సెండ్ ఆఫ్ ఇచ్చి రైల్వే స్టేషన్కి వెళ్ళి పంపించాలి. ఆ తర్వాత ఇలా తన దినచర్య హ్యాపీగా సాగిపోవాలి. రూపాయి సేవింగ్స్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు రేపొద్దున ఏదో ఒక రోజుకి ఎంతో కొంత వాళ్ళు పెడితే పెట్టారు, పెట్టలేకపోతే లేకపోను, కానీ తన భర్త సంపాదనలోంచి తన సంపాదనలో నుంచి రూపాయి జాగ్రత్త చేసుకునే ఆ తర్వాత డ్రీమ్ హోమ్ లాంటి చిన్న ఇల్లు కట్టుకోవాలి. ఆ తర్వాత దాని ముందు ఒక కారు కొనుక్కోవాలి. అయిపోయాక కొంత గోల్డ్ చేయించుకోవాలి. అప్పుడు పిల్లల లైఫ్ గురించి ప్లాన్ చేసుకుని ఇక ఓకే అనుకున్నాక పెళ్ళయిన తర్వాత 5 నుండి 7 ఏళ్ల తర్వాత తమ ప్లానింగ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత అమ్మ వాళ్ళ మీద అత్తయ్య వాళ్ళ మీద భారం పెట్టకుండా డెలివరీ ఖర్చులు మోపకుండా తన భర్త ఏటో కానీ కట్నం ఎక్స్పెక్టేషన్స్ లేకుండా తన్ని చేసుకోవాలనేదే తన ప్రథమ కోరిక. కాబట్టే అతను కట్నమే తీసుకోలేదు, మిగతా ఆశిస్తాడా? అలా అతనే దగ్గరుండి తన కాలు కింద పెట్టనివ్వకుండా తను కన్సీవ్ అయిన దగ్గర నుంచి చూసుకోవాలి. పుట్టింటి సీమంతాలు, అత్తింటి సీమంతాలు, ఫోటోషూట్లు, బేబీ షవర్లో చేసుకోవాలి చిన్నగానైనా సరే. ఆ తర్వాత తనకి డెలివరీ పెయిన్స్ వస్తే భర్త తల్లడిల్లిపోవాలి. లేబర్ రూమ్లో తనకి ధైర్యం చెప్పాలి. పుట్టిన బిడ్డనే తన గుండెల మీద అలా వెచ్చని మాతృస్పర్శ పంచగానే తన భర్తే చేతిలోకి తీసుకుని తన నుదురు మీద ముద్దు పెట్టుకోవాలి. తన బిడ్డని దగ్గరికి తీసుకోవాలి. బాబైనా పాపైనా ఒకళ్ళు చాలు అనుకోవాలి. ఆ తర్వాత వాళ్ళ కెరియర్కి ఎడ్యుకేషన్కి ప్లాన్ చేసే కన్నాం కాబట్టి వాళ్ళ ఫ్యూచర్ గురించి భయం అక్కర్లేకుండా తనింటి ముందే చక్కగా టైలరింగ్ చేసుకుంటూ తన భర్త ఆఫీస్కి వెళ్ళొచ్చే అతని జీతం ₹1,00,000 పైన పెరిగే ఇక వాళ్ళ రిటైర్మెంట్కి మ్యూచువల్లో తను కొంత దాస్తూ భర్త కొంత దాస్తూ హెల్త్ ఇన్సూరెన్సులు, పాపకి ఎడ్యుకేషన్ ఇన్సూరెన్సు ఇవన్నీ చేయించుకుంటూ హ్యాపీగా సరదాగా సంతోషంగా తన జీవితం 100 ఏళ్ల పాటు ఆనందంగా సాగిపోవాలి. ఇంతకు మించి తను పుట్టింటికి వెళ్ళి పుట్టింటి మీద పడి తినాలనో లేదంటే పుట్టింటి దగ్గర నుంచి తన తల్లిదండ్రులకి ఏమీ లేదు కానీ ఉన్నదానిలోనే దోచుకెళ్ళే కూతుళ్ళు ఎంతమందే. అలా తను ఏది ఆశించని కూతురు తన తమ్ముడు తన తండ్రి కళ ప్రకారం ఎంటెక్ చేసి జాబ్ తెచ్చుకునే వాడా తర్వాత పెళ్లి చేసుకున్న ఎప్పుడో ఒక రాఖీకో లేదంటే ఎప్పుడో ఒకసారి పసుపు కుంకుమలు పెట్టించుకోవటానికో తప్ప పద్దాకా పుట్టింటికి కూడా వెళ్ళకూడదు. అత్తమామలో ఓపికన్నన్నాళ్ళు మేము రామమ్మ అన్నా వాళ్ళకి ఓపిక అయిపోయి ఒక రోజుకి వచ్చిన తర్వాత తనే దగ్గరుంచుకొని వాళ్ళని తను తల్లిలా చూసుకోవాలి, వాళ్ళు తన్ని కూతుర్లా చూసుకోవాలి. ఆ తర్వాత అలా తన జీవితం సంతోషంగా అత్తమామలు గతించిపోయి అమ్మా నాన్నలు గతించిపోయి ఆ తర్వాత తన బాబో పాపో పెద్దవాళ్ళయ్యే పెద్ద చదువులు చదువుకొని తనకు డాక్టర్ చదివించుకోవాలని ఉంది. అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఒకళ్ళని చూసి పెళ్లి చేసుకొని హ్యాపీగా సెటిల్ అయిపోతే మళ్ళీ లైఫ్లో తను తన భర్త ఇద్దరే మిగలాలి. మళ్ళీ ఒకనాటి ఉదయం తను భర్తకి ఫిల్టర్ కాఫీ తయారు చేసుకొని వెళ్ళాలి. ఆ తరువాత కాకపోతే అప్పుడు తనకి వయసు అయిపోద్దేమో కదో, ఒక 50 సంవత్సరాలు వస్తాయేమో, కానీ భర్త ప్రేమలో మాత్రం
ఏమాత్రం లోటు రాకూడదు. మొదటి రోజు పెళ్ళైన తర్వాత భర్త ఎలా ఉన్నాడో ఆ రోజుకి తన 50వ ఏట కూడా భర్త తన్నే అలాగే కళ్ళు తెరిచి మొదట తన ముఖమే చూడాలి. ఆ తర్వాత అంతే ప్రేమగా ఇద్దరూ అంతే అన్యోన్యంగా వాళ్ళ జీవితాన్ని సాగించాలి. భర్త కన్నా తను ముందు పోవాలని తనకన్నా అతనే ముందు పోవాలని ఆమె కోరుకుంటారంట భార్యాభర్తలు. అలా కాకుండా అవసాన దశే వచ్చింది, ఇక మనం వెళ్ళిపోవలసిన సమయం వచ్చింది అన్న రోజు వరకు ఒకళ్ళను ఒకళ్ళు వదులుకోలేనంత ప్రేమగా ప్రాణంగా ఉంటూ ఆ తర్వాత ఆధ్యాత్మికంగా కూడా భగవంతుడి చూడాల్సినటువంటి అన్ని తీర్థయాత్రలు చేసి దైవ దర్శనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక రోజున అలా ప్రశాంతంగా వృద్ధుడైపోయిన భర్త గుండెల మీద ఆమె పడుకొని అతని గుండె శబ్దాన్ని వింటూ ఆమె నుదుట అతను ముద్దు పెట్టుకొని ఇద్దరూ అలా పడుకొని ఒకనాటి రాత్రే ఇక తెల్లారు లేవకుండా భగవంతుడి సాన్నిధ్యాన్ని ఒకేసారి చేరుకోవాలి. ఇది తను కలలు కనే జీవితం. తను కలలు కనే భర్త తన లైఫ్లోకి రావాలి, ఆ దేవుడు పంపించాలి. ఇది అత్యాశ అయిపోతుందా? కాదేమో. నేనేమి కోట్లు కావాలనుకోలేదో, అతను కోటీశ్వరుడు అవ్వాలనుకోలేదో, లగ్జరీ లైఫ్ కావాలనుకోలేదు, సెంట్రలైజ్ చేసి ఇళ్లల్లో ఉంచాలనుకోలేదు, బెంజు BMW ఆడి కారుల్లో తిప్పాలనుకోలేదు, అతనేమి 101 జిల్లాలకు అందగాడు కావాలని తను అనుకోలేదు, ఏ అలవాట్లు ఏ వ్యసనాలు లేని మంచోడు కావాలనుకుందే. తనేమి ఏ ఆడపిల్లలు కోరుకోనటువంటి వింతైన కోరికేమీ కోరుకోలేదో. తను అందరు ఆడపిల్లల్లాగానే ఆశిస్తోంది, తప్పే ఉందే అని అలా అనుకునే ఎప్పుడొస్తావు, ఎక్కడున్నావు, నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను, నువ్వు వచ్చిన రోజున ఇవన్నీ నీకు తెలియాలి, నేను చెప్పకుండానే నువ్వు వీటన్నిటినీ ఆచరించి నా కళ్ళకు చూపించిన రోజున ఇంకేం కావాలి నా జీవితానికి అనిపించాలి అని ఆ డైరీని క్లోజ్ చేసేసి తన వార్డ్రోబ్లో పెట్టేసిందే. పద్మకి ఎన్నో కలలు, ఎన్నో ఆశలు కాబోయే వాడి మీద. ఒకవైపున సంబంధాలు వెతకటం మొదలుపెట్టారు అమ్మా నాన్నలు. ఈలోపు పద్మ వాళ్ళ అమ్మ కోటేశ్వరికి ఒక అక్క ఉంది, జ్ఞానేశ్వరి. ఆ జ్ఞానేశ్వరి కూతురికే పెళ్లి కుదిరిందని పెళ్లికి రమ్మనమని ఇంటికొచ్చి పిలిచి వెళ్ళారు. సొంత అక్క కూతురు పెళ్ళి అంటే 4 రోజులు ముందే వెళ్తారు కదా. దాంతో అమ్మ నాన్న తమ్ముడు తను ఆ పెళ్లికి వెళ్ళారు. వెళ్తే ఒకవైపున అమ్మాయిని పెళ్లి కూతుర్ని చేస్తూ ఉంటే నేను బట్టలు మార్చుకోవాలి, మీరు బయటికి వెళ్ళండి అని చెప్పి ఆ తర్వాత పెళ్లి కూతురు నాకు వీడు పెద్ద తేడాగాళ్ళ ఉన్నాడు, ఈ పెళ్లి కొడుకు నచ్చలేదు నాకు, నేను వేరే వాడిని ప్రేమించాను, నేను వాడినే పెళ్లి చేసుకుంటాను, వాడు మన క్యాస్ట్ కాదు, మీరు ఒప్పుకోరు, అందుకే నేను లేచిపోతున్నాను అని చెప్పి లెటర్ రాసి పెట్టి పెళ్లి కూతురు జంపు జిలాని అయిపోయింది. దాంతో మండపంలో ఉన్నటువంటి ఆ పెళ్లి కొడుకు పేరు శ్రీనివాసు, వాళ్ళ అమ్మ పేరు జలజ, వాళ్ళ నాన్న పేరు వసంతరావు, పెళ్లి కొడుకు ఒక అక్క వైశాలి. పెళ్ళైపోయింది బావ రవీంద్ర. వాళ్ళంతా కలిసే పద్మ వాళ్ళ పెద్దమ్మ మీద విరుచుకు పడిపోయి ఆడదాన్ని పెంచే పెంపకం ఇదేనా, మీ కూతురు ఒకడిని ప్రేమించి 10 మందితో పులికి ఎంతమందిని పెళ్లి చేసుకోవటానికైనా రెడీగా ఉందా, అలాగైనా పెంచేది, మా పరువు తీశారు, మీ మీద పరువు నష్టం దావా వేస్తాము, మమ్మల్ని ఎక్కడ దాకా తీసుకొచ్చారు, అవమానించారు, చులకని చేశారు, చిన్న చూపు చూశారు, మీ అంతు తేలుస్తాం, అది ఇది అని చెప్పి వాళ్ళు ఆపకుండా వాగ్యుద్ధం చేయటం మొదలుపెట్టేపాటికి కాసేపటికి జ్ఞానేశ్వరి అలా పద్మ వైపు చూస్తూ తప్పు మా వైపునే జరిగింది, మమ్మల్ని క్షమించండి, ఆ తప్పు ఇప్పటికిప్పుడు ఇక్కడికిక్కడ మేమే దిద్దుకుంటాం, ముహూర్తానికి ఇంకా గంట సేపు టైం ఉంది కాబట్టి ఇది నా చెల్లెలు, నా సొంత చెల్లెలు కోటేశ్వరే, ఇతను నా మరిది మాణిక్యరావు, వీళ్ళు కట్న కానుకలు ఇచ్చుకోలేరు, ఇది నా చెల్లెలు కూతురు పద్మ, డిగ్రీ మొన్న మధ్య పూర్తయింది, పిల్లకి పెళ్లి సంబంధాలు వెతుకుతున్నారు, చూడటానికి ఎలా ఉందని నేను చెప్పక్కర్లేదు, పిల్ల బాగుంటుంది, ఆ విషయం గురించి మీరేమీ ఆలోచించక్కర్లా, మీరు ఎంక్వైరీ చేసుకున్నా అది కడిగిన ముత్యం, దానికి ఏ ప్రేమాయణాలు మా అమ్మాయిలాగా కూడా లేవు, అది చాలా చాలా మంచి పిల్ల, మీకు
ఇష్టమై మీరు చేసుకుంటానంటే కనుక మీరు కట్నాలు కానుకలకి ఆశించను అనేటట్టయితే పరువు అన్నారు, ప్రతిష్ఠ అన్నారు, ఇంత బారున చాలా చెప్పారు కదా, కాబట్టే మా అమ్మాయి ఎటు వెళ్ళిపోయింది, అదే నా కూతురు లాంటిదే, దాన్ని చేసుకోండి మీ అబ్బాయికి అనేసింది కోటేశ్వరి అక్క జ్ఞానేశ్వరి. అన్న తర్వాత కోటేశ్వరి మాణిక్యరావు జ్ఞానేశ్వరిని పక్కకి పిలిచి ఆ పెళ్లి కొడుకు ఏముంది ఏంటి వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అని అడిగితే ఏముండేదేంట్రా, గవర్నమెంట్ ఉద్యోగం ఉందే, దూరాభారమే, అమ్మాయిది వేరు కాపురమే, వాడక్కకి పెళ్ళి అయిపోయింది, దాని మొగుడిది గవర్నమెంట్ ఉద్యోగం, దానికి 2 పిల్లలు, అది ఎక్కడో ఉంటుంది, అదేమి మన పిల్ల మీదకి వచ్చి పడి తినే రకం కాదు. ఇక అబ్బాయితో పాటు అమ్మాయి వేరు కాపురం పెట్టుకొని ఉండే మాటే, ఆ విషయంలో ఇబ్బంది ఏమీ లేదు, అందుకేగా మా పొరం ఒకళ్ళ దానికి ఆ సంబంధం చూశాను, వాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, పీజీ చేశాడు, దానికి తోడు పై డబ్బులు కూడా రోజుకి 5,000 నుంచి 20,000 దాకా కళ్ళ చూస్తాడంట, వాడికి తినటానికి ఉండటానికి ఏ లోటు లేదో, వాడి బాబు కొంచెం శాడిస్ట్ ఎదవ, మెంటల్ సచ్చినోడు, వాడమ్మ ఇక అది పెద్ద విపరీతవాదాలు ఉన్నట్టు ఆడది, ఏ ఇంట్లో అత్తలతో ఏ ఇంట్లో మామలతో ఆడపిల్లలకే ఇదవుద్దంటావు, అయినా మన పిల్ల ఏమైనా వాళ్ళ కింద ఉండి కాపురం చేసేదా, ఆ ముసలోడు గవర్నమెంట్ ఉద్యోగం చేసే రిటైర్ అయ్యాడు, వాళ్ళు ఉండే ఊళ్ళో వాళ్ళకి 3 అంతస్తుల కొంపు ఉంది, అది కాకుండా వాళ్ళకి ఒక 20 ఎకరాల పొలం ఉంది, తినా గొడవ బాగానే ఉన్నోళ్లే, కూతురికి ఇవ్వాల్సింది ఇచ్చి పంపించేశారు, ఇప్పుడు నా కూతురికి పెట్టాలనుకున్నారు 25 తులాలు బంగారం, అదేటో ఆ బంగారం ఆడే పడేసిపోయింది కదా, అదేదో మన పద్మకే పెడతారు అని చెప్పుకొచ్చింది జ్ఞానేశ్వరి. ఇంకే గవర్నమెంట్ ఉద్యోగస్తుడైతే అక్క అంత చెప్తుందంటే ఆలోచించకుండానే అక్క కూతురు కోసం ఆ సంబంధం చూసుకుంటుందా అని పద్మకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. వెంటనే జ్ఞానేశ్వరి కూతురు కోసమని తీసుకొచ్చినాయి అన్ని పద్మకు అలంకరించి, నువ్వు చేసుకున్నావు అదృష్టం, అది దేవుడు బంగారు పళ్ళెంలో తినవే అంటే ఆ పొరం బొకల్ది లేచిపోయింది, నువ్వన్నా చేసుకోమ్మా అని చెప్పిన తర్వాత అతను కనీసం తనతో మాట్లాడతాడేమో, ఇష్టమేనా అని అడుగుతాడేమో అనుకుంది పద్మ, అదేమీ మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్ళు కూడా వాళ్ళ చుట్టాలు పక్కాలు అందరూ కూర్చొని ఆలోచించుకొని, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత పెళ్ళి ఆగిపోతే ఆడికి మళ్ళీ పెళ్ళి అవటం అంత తేలికైన విషయం ఏమీ కాదు, ఆ పిల్ల కూడా మంచిదేనంటున్నారుగా, ముక్కు మొహం చుట్టాని బాగానే ఉంది, ఇప్పుడు కట్నాల గురించి చూసుకునే టైమా ఇదే అనేపాటికే అసలే పరువులని ప్రతిష్టలని కులాలని గోత్రాలని చాలా చూసుకుంటాం మనం, అలా అంటే ఆ పిల్లదే మన కులమే, మంచి గోత్రమే, అమ్మ బాబులు మంచోళ్ళలాగానే ఉన్నారు, డిగ్రీ చదువుకుందిగా, ఆ మిషన్ కుట్టడం కూడా వచ్చనేగా చెబుతుంది వాళ్ళ పెద్దమ్మ, ఇప్పుడు ఇంటి పని వంట పని చేతవ్ అన్నారు, ఇంకేం కావాలి, మనోడేటు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, ఇక మనం కట్నాలు ఎక్స్పెక్ట్ చేసే సిచ్యువేషన్లో పెళ్లి కూతురు లేచిపోయిన తర్వాత ఉన్నామా, అదే కాక వీడు తేడా క్యాండిడేట్ అని రాసిపోయింది, అదే వీడికి ఏ మగతనమో లేదని పుకారు పుట్టిందనుకోండి, రేపు మనోడికి పెళ్లి కూడా కాదు అనేపాటికి వాళ్ళు సరే అనుకొని పద్మకి శ్రీనివాస్కి పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత పెళ్లి పందిట్లోనే అమ్మా నాన్నలు అప్పగింతలు ఇచ్చేసి జాగ్రత్తగా కాపురం చేసుకోమ్మా వెళ్ళు అని చెప్పి ఆ అమ్మాయిని శ్రీనివాస్తో పాటు కారు ఎక్కించి పంపించేశారు. కారులో శ్రీనివాసు తన చెయ్యి అతని చేతిలోకి తీసుకుంటాడని, నీ పేరేంటనైనా అడుగుతాడని, ఆమెతో మాట్లాడతాడని చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంది పద్మ. కానీ అలా ఏమీ లేకుండా కారెక్కంగానే డోరు గట్టిగా వేయి అనేసే ఆ తర్వాత అలాగే అంది. అన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకో అని చెప్పి అతను కూడా అలా గుర్రు పెట్టి పడుకొని నిద్రపోయాడు. ఆ తర్వాత వాళ్ళ ఇంటి దగ్గర కారు ఆపారు. కారు ఆపిన తర్వాత ఇక ఒకవైపున అత్తగారు ఏదో ఆ రోజున తను బుక్లో రాసుకున్నట్టు కళ్ళల్లో గుచ్చుకుంటాయని తోరణాలు పైకెత్తి లేపటం ఇవేవీ లేవు. వెళ్ళంగానే ఆడపడుచు హారతిచ్చి వెళ్ళండి లోపలికే అనేసింది. పేర్లు చెప్పమంటాలు ఇవేవీ లేవు. లోపలికి వెళ్ళాక దీపం వెలిగించిన తర్వాత వెళ్ళి శుభ్రంగా స్నానాలు చేసి రెడీ అవ్వండి, సత్యనారాయణ వ్రతానికి టైం అవుతుందని అత్త పక్కకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇక సత్యనారాయణ వ్రతం రిసెప్షన్లో కోడలు మారిందని, జ్ఞానేశ్వరి కూతురు లేచిపోయిందని, కాబట్టే కోటేశ్వరి కూతుర్ని కోడలుగా చేసుకున్నామని ఈ అమ్మాయే కోడలని ఇంట్రడ్యూస్ చేశారు. అయిపోయిన తర్వాత ఇక ఫస్ట్ నైట్లు అవి ఇక్కడ అయ్యే పని కాదు కాబట్టి ఎటు మనకి పెళ్ళైపోయింది కదా, మనం మన ఇంటికి వెళ్ళిన తర్వాత నేను ఆల్రెడీ అక్కడ ఇల్లు తీసుకున్నాను, మిగతా అక్కడ చూసుకోవచ్చులే అన్నాడు శ్రీనివాసు. ఆ ఒక్క విషయంలో మాత్రం ఆ అమ్మాయికి తన డ్రీమ్ నెరవేరుతున్నట్టుగా అనిపించింది.
అనిపించింది. ఈలోపు ఆ అమ్మాయి ఇంట్లో పరిస్థితులను గమనించింది. శ్రీనివాస్ వాళ్ళ అక్క పిచ్చి కుక్కలు, కాట్ల కుక్కలు, వీధిలో చిత్తకార్తె కుక్కలు నయ్యం. వాళ్ళక్క వైశాలి, వాళ్ళ బావ రవీంద్ర నోరు ముయ్యవే అంటే నువ్వే మూసుకోరా, కొట్టానంటే తిప్పి నేను కొడతాన్రా అనే చెవులతో వినలేని బూతు మాటలు ఇద్దరూ తిట్టుకున్నాక, రా టిఫిన్ చేద్దుగానే, పదా నాకు ఈపు రుద్దుదుగాని అని అంతలోకి వాళ్ళు కలిసిపోవటం, పిల్లల్ని నేలకేసి బాత్తం, అంతలోకి పిల్లలకి ఎంత పెట్టి స్నానం చేయించి పిల్లల్ని ఒక మూలకు పడేసి నిద్రపుచ్చటం. ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు అనుకునేలోపు అత్తనే విషయ్ ఠాయ్ ఏమే ఎట్రావే అని మామంటాం. వీడి ధనంజయ్య, వీడి నాశనంగాను, వీడెనడు పోతాడు, నేనెనడు ముండమోస్తాను. వస్తున్నానయ్యా ఏంటి అంటే, రా కాళ్ళొత్తు అనే అత్తని కింద కూర్చోబెట్టి అత్త ఒళ్ళో మామ కాళ్ళు పడేసి అత్తని కాలుతో తంత, లేవ్వే కాళ్ళొత్తు, లేవ్వే కాళ్ళొత్తు అనే సినిమాలో హీరోల్ని చూసి నీకు ఒళ్ళు పొంగకూడదని చెప్పానా, సినిమాలో హీరోలు వచ్చినప్పుడు తలదించమన్నానా, ఏ రోజు నేనిచ్చే సుఖం సరిపోవట్లేదా ఏంది నీకు అంటే, సాల్లే ఊరుకో యాడా నువ్వు నీ మాటలు అని అత్త అంటాం. దీని బ్రతికేంటి ఇలా ఉంది అని ఆ అమ్మాయికి చాలా జుగుప్సగా అనిపించి, వీడేంటి ఇలా ఉన్నాడు మామ అని ఆ అమ్మాయికి చాలా ఎలర్జెటిక్గా అనిపించింది. ఆ తర్వాత అమ్మాయి ఏమీ మాట్లాడలేదు. ఈలోపు ఇక్కడ సరంజామాలన్నీ సర్దుకొని వీళ్ళమ్మ నాన్న తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఆ అమ్మాయి అయ్యో 4 బట్టలు తీసుకొని ఇక ఓ సూట్ కేసులో పడేసి వాళ్ళమ్మ తీసుకొచ్చి ఇచ్చి, ఏదో కాస్త తీసుకురావాలి కదా అని చెప్పి సారా ఒక 2 కేజీల లడ్లు, 2 కేజీల మైసూర్ పోపులో, అలా కాస్త 2 కిలోల చలివిడి, ఓ చిన్న అరటిగెల, ఏదో కాస్త ఆకు వక్క తీసుకొచ్చి సారి వీళ్ళ మొహాన పడేస్తే ఆ సారి పంచను కూడా పంచకుండా వీళ్ళే తిన్నారు. ఆడపడుచుకి అత్తమామలకి బట్టలు పెట్టాలని తీసుకొచ్చి ఆడపడుచు మొగుడికి, వాళ్ళ పిల్లలకి, అత్తమామకి బట్టలు పెట్టి తనకి తన భర్తకు కూడా బట్టలు ఇచ్చే, ఇక నీ బ్రతుకు నువ్వు జాగ్రత్తగా చూసుకొని నడిపించుకెళ్ళు, గవర్నమెంట్ ఉద్యోగస్తుడు దొరికాడో వినపడుతుందా నీకు అని చెప్పి కూతురికి చెప్పేసి అమ్మా నాన్నలో వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోతే, తమ్ముడు జాగ్రత్త అక్క అని చెప్పలా, అక్క హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అని చెప్పలా, అక్క జాగ్రత్తగా ఉండు అని చెప్పలా. చిన్నప్పటి నుంచే వాడేంటో వాడి ధోరణి ఏంటో ఎప్పుడు చూసినా ఫోన్లో ఉంటాడో లేదంటే ఆకాశంలో ఆలోచించుకుంటాడో. ఇక ఆ అమ్మాయి అత్తవైపు చూస్తే, అసలు నీ మొగుడున్నాడే నువ్వు కాబట్టి ఆడితో కాపురం చేయటమే కానీ అసలు ఇంకొకళ్ళు అయితే జలజ ఎవరు మొగుళ్ళమ్మా, ఎవరు పెళ్ళాలని ఏమీ ఆనందే, అయినా నా మొగుడు నన్ను అనుకుంటున్నాడు కానీ నిన్నేమైనా గదిలోకి రమ్మన్నాడా, నిన్నేమైనా తన్ని సుఖపెట్టమన్నాడా, నిన్నేమైనా నా మొగుడు కాలుతో దన్నాడా, నిన్నేమైనా నా మొగుడు వండి పెట్టలేదన్నాడా అని జలజ ఒకవైపున వసంతరావుని వెనకేసుకురావటం, పక్కకొచ్చి నానా తిట్టుకోవటం. ఈలోపు శ్రీనివాసుని అడిగి కొంత అమౌంట్ తీసుకొని జాకెట్లో పెట్టుకుందే. అవి అత్త జాకెట్ మనీ, అది ఆవిడ వాడుకోవటం కోసమని ఆ అమ్మాయికి అర్థమైందే. ఏం ఫ్యామిలీరా నాయన అనుకొని, వీళ్ళందరూ ఎలా ఉంటే నాకెందుకో, నిజంగా అతను చదువుకున్నాడు, ఎడ్యుకేటెడ్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది అతని లైఫ్లో నుంచి అంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత అతను కొంచెం మూవ్ ఆన్ అవటానికి టైం పట్టొచ్చు. అదే కాక అతను మంచివాడు కాబట్టే కదా, తను అర్థం చేసుకున్నాడు కాబట్టే కదా ఇక్కడ ఫస్ట్ నైట్లు అయ్యి వద్దు మనం వెళ్ళి మన ఇంట్లోనే చేసుకుందాం అన్నాడు, బ్రాడ్ మైండెడ్ కాబట్టే కదా. వీళ్ళందరూ ఎలా ఉంటే నాకెందుకో, నా మొగుడు మంచోడైతే చాలు నాకు అనుకున్న తర్వాత బయలుదేరదామా అని మొగుడంటే అందే. ఆ తర్వాత ఇద్దరూ కలిసి వాళ్ళ ఫ్లాట్కి వచ్చారు. వచ్చిన తర్వాత, ఈ రోజుకి నువ్వు వంట ఏం చేయకు, నేను బయట నుంచి తీసుకొస్తానని బయట నుంచి బిర్యానీ తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత ఇద్దరూ కూర్చుని తిన్నారు. బాగుందా అని అడిగాడు. అడిగితే బాగుంది అని చెప్పింది. ఆ అమ్మాయి డ్రీమ్స్ అన్నీ భర్త విషయంలో కమ్ ట్రూ అవుతున్నట్టుగా ఆ అమ్మాయికి అనిపించింది. ఆ తర్వాత వస్తూనే భర్త కొన్ని గులాబీ పూలు, మల్లెపూలు తెచ్చి పక్క మీద చల్లి, ఆ తర్వాత ఒక 10 మోర్లు పూలు తెచ్చి పెట్టుకోమని, తెల్ల చీర కట్టుకోమని, తెల్ల బట్టలు వేసుకుని ఆ రాత్రి ఆమెని చాలా ప్రేమగా దగ్గరికి తీసుకున్నాడు. నడుం మీద చెయ్యేశాడు, పెదవుల మీద ముద్దు పెట్టాడు. ఇద్దరు చాలా డీప్గా ఇంటిమేట్ అయ్యారు, క్లోజ్గా. ఆ తర్వాత ఆమె తన పుస్తకంలో రాసుకున్నట్టే తెల్లారు లేచింది, ఫ్రెష్ అయింది, దేవుడి దగ్గర దీపం పెట్టుకుంది. ఆ తర్వాత టిఫిన్ ఏం చేయను, ఇడ్లీ పిండి, దోశ పిండి లేదు, చపాతీ చేస్తే బాగోదు, పూరీ చేస్తానని పూరీ చేసి కర్రీ చేసి అక్కడ పెట్టిన తర్వాత
వేడి వేడి ఫిల్టర్ కాఫీ అరోమా ఘుమఘుమలాడిపోయేలాగా తీసుకెళ్ళి తను పుస్తకంలో రాసుకున్నట్టుగా అతని బెడ్షీట్ని పైనుంచి కిందకి లాగి గుడ్ మార్నింగ్ అనే కాఫీ తీసుకొచ్చాను అన్న తర్వాత నాకేమొద్దు, కాసేపు నన్ను పడుకోనివ్వు, వెళ్ళు అన్నాడు. అబ్బా అవేమీ కుదరవు, లేవాలి, లేచి గుడ్ బాయ్ కదా కాఫీ తాగి ఫ్రెష్ అవ్వాలి. ఏయ్ చెప్తే వినపడదా ఏంటి నీకు? బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. ఏంటే నువ్వు నీ ఓవర్ యాక్షన్లో పనికి మాలిందానా? మూసుకొని ఎవడైనా ఇలా నిద్ర లేపుతాడా? బయటికి నడు, నా కళ్ళల్లో లైటింగ్ పడుతుంది, ముందా కట్టిన లేవే దున్నపోతా. ఏంటి నువ్వేంటి, నీ అతేంటి, పో బయటికి పో, చిరాకు పుట్టుకుంటా అంటే కాఫీ తీసుకొచ్చాను. ఎవడడిగాడు నిన్ను కాఫీ? నా కాఫీ అలవాటు ఉందన్నానా? బెడ్ కాఫీ తాగుతానని నీకు చెప్పానా? నువ్వు నీ చెత్త మొహం వేసుకొని పొద్దున్నే ఇంకోసారి ఇలా వచ్చి నన్ను లేపావంటే చేత్తో కాదు చెప్పుతో కొడతా, జాగ్రత్త. ముందు నడు బెడ్రూమ్లోంచి బయటికే, వెళ్ళి కట్టెనైపో పనికి మాలిందానా అనేసేపాటికే ఆ అమ్మాయి కట్టెను అలా వేసేసి బయటకు వచ్చే టేబుల్ దగ్గర అలా కూర్చుండిపోయిందే. తెలియకుండానే ఆ అమ్మాయి గుండెల్లో వాల్కెను బద్దలైపోయినట్టు అనిపించి ఆ అమ్మాయి తన లైఫ్లో అసలు తను ఎక్స్పెక్ట్ చేసిందేంటి, ఏం జరిగిందని తన భర్త అంత కసురుకున్నాడో, ఏం జరిగిందని తన భర్త తను అంత విసుక్కున్నాడో, ఇతని నేచర్ ఏంటి అసలు, ఎందుకు అంతరుపరిశాడో, తను ఏమందని నిద్రేగా లేపింది, దుప్పటేగా లాగింది, మెల్లగా కూడా చెప్పొచ్చుగా కాసేపు పడుకుంటానని, అలాంటిది తను అలా పటాపటా మాటలు అనేసాడేంటి, అసలు తను తప్పేముంది ఇక్కడ, ఎలా ఉండబోతుంది రేపొద్దున తన జీవితం, అసలు తను ఎక్స్పెక్ట్ చేసిందేంటి, ఇతను తనకి రేపు ఏమి ఇవ్వబోతున్నాడు లైఫ్లో. ఆ అమ్మాయికి ఒక క్షణం ఏమీ అర్థం కాక కన్నీరు తన్నుకొచ్చింది. ఇంతటితో కలలు కన్న భర్త మొదటి భాగం పూర్తి. ముగింపు భాగంతో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇంత మంచి కథను మనకు అందించిన కథా రచయిత్రి జి యామిని శ్రీనివాస్ గారు. ఇలాంటి ఎన్నో మంచి మంచి కథలు మన ఛానల్లో రాబోతున్నాయి. మీరు కనుక అలాంటి కథలన్నీ వినాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముగింపు భాగంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.